నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నారీ న్యాయ ఆందోళన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పట్టణంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని నారీ న్యాయ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా తన మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, మనువాద సిద్ధాంతం 3 సార్లు గద్దెనెక్కిందని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని కలవాలి కబుర్లు చెప్పి ఆ విషయంపై ఊసెత్తిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధర్నా కార్యక్రమం అనంతరం పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా మహిళా కార్యదర్శి బోడా దివ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు బండ్ల రజని, పినపాక నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, మనుగురు మండల అధ్యక్షులు కూరపాటి సౌజన్య, బూర్గంపహడ్ మండల అధ్యక్షురాలు గోనె రేణుక, కరకగూడెం అశ్వాపురం చందారత్తమ్మ, సమ్మక్క, కనితి పద్మ, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి మహిళ ఒక భరతమాత లాంటిది. కానీ ఈరోజు ఆ భరతమాతకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మహిళల యొక్క హక్కులు, గౌరవం, భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అనిపిస్తుంది. 3 సార్లు గద్దెక్కినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి మట్టు కూడా మహిళలకు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. మనువాద సిద్ధాంతాన్ని మొత్తం నరనరాల వ్యాపింపజేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కళ్ళ ముందే అన్యాయాలు జరుగుతూ ఉన్నా, దాడులు జరుగుతూ ఉన్నా నోరు మెదపడినటువంటి పరిస్థితి. మరి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఇంకా 33% రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు, మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.